హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ కాదు. ఎక్కడ చూసినా కూడా అంటే పంటలైతే బాగా దిగుబడి అవుతున్నాయి, కానీ దానికి సంబంధించి వరికి వేసేటటువంటి యూరియా కొరత వచ్చిన కారణంగా చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా అంటే క్యూ లైన్లు రైతులతో కిక్కిరిసిపోతున్నాయి. సరైనటువంటి ఏర్పాట్లు చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారనే అభియోగాలు మాత్రం ఉన్నాయి. చూడొచ్చు, యూరియా కోసం రైతులు పడుతున్న మహిళలు ఒక పక్క, మరోవైపు పురుషులు ఒక పక్క క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. చాలా ప్రాంతాలు ఇలాంటి ప్రభావం కొనసాగుతూ ఉంది. అయితే వీళ్ళకందరికీ న్యాయం చేయాలనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. రైతే రాజు, మరి ఆ రైతు పండిస్తేనే మనకు 3 పూట్ల మనం తినగలుగుతాం. అలాంటి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని ప్రధానంగా రైతులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరే చూడండి. ఇప్పుడు నేను వచ్చారా మీరు? నేను వచ్చి లేదు అనేసి ఇచ్చేలేదు అని మళ్ళీ 4 గంటలకు ఇచ్చిండారు. వచ్చి కాసుకుని ఉండి పోతే మళ్ళీ ఇచ్చిండారు. ఎవరు మీది? సముద్రపల్లి మీకు నాకు 2 చేతులే ఉండేది, అర్థం చేసుకోండి. టీపీటీ చేసి ఇవ్వాలి కాదమ్మా. నిన్నంతా నిన్న జనగాలు తోసుకో. మాట్లాడాం సార్, టోకన్ ఇస్తారంటే ఈ లేదన్నారు సార్. మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇచ్చినారు సార్ చెప్పండి. మేము వచ్చి అడిగినాం, టోకన్లు ఏమైనా ఇస్తారంటే ఈ లేదన్నారు. ఇచ్చినామంటే 3 టైమ్ తిరిగినాం మేము. లోడ్ దిగేటప్పుడు మేము ఈడే ఉన్నాము. రేపు ఇస్తాము 2 చేసింది. నిన్న టోకన్లు ఇచ్చినారు. ఎట్లా ఇస్తారు అట్లా? ఇచ్చిన తర్వాత ముసలముడు ఏం సార్ ఇట్లా వాకిలే వాకిలు రాకనే కొట్లాడుకుంటాడు. వాయిల్ బేగ మీద వాళ్ళు వస్తే పంచాయతీనా? పంచాయతీ ఒకరు మాట్లాడండి, అందరూ మాట్లాడతారు సార్. ఆడిపోతే పొమ్మని చెప్పారు సార్. ఇప్పుడు నిన్న 60 మూటలు ఇచ్చినారంట చెప్పేదండి. ఈ రోజు 60 మూటలు ఇస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి టోకన్లు ఇచ్చినారు. మిగిలింది రేపు ఇస్తామని చెప్తున్నారు. కరెక్టే సార్, అట్లా ఇవ్వని సార్. నెక్స్ట్ అట్లే రేపు డేట్ వేసి ఇంకొక 60 టోకన్లు ఇవ్వను, ఎల్లుండి డేట్ వేసి ఇంకొక 60 టోకన్లు ఇవ్వను. మీ దగ్గర స్టాక్ ఎంత ఉంటే అన్ని రోజులకి డేట్ వేసి టోకన్లు ఇచ్చేయండి. మేము ఆ రోజే వస్తాం. ఈ రోజంతా వచ్చి కాసుకోండి, రేపు మళ్ళీ వచ్చి కాసుకోండి.
చెప్తాము. చెప్పండి. అవునమ్మా, రేపు వాళ్ళు ఏమంటున్నారంటే రేపు స్టాక్ రాకపోతే టోకన్లు ఇచ్చి ఏం చేసేది అంటున్నారు. స్టాక్ ఉంటే టోకన్లు ఇస్తామని అంటున్నారంట. రైతులు కదా, మాకు అవసరం లేదా? చెప్పండి, తెప్పించండి అందరికి. అందరికి ఇవ్వాలి మీరు. కొందరు పంపించేసి వాళ్ళ పరిస్థితి ఏమి లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఎంత టైం వెళ్తున్నారు లేకుండా ఎన్ని గంటలకు వచ్చారమ్మా? ఏ ఊరు? ఆ పంచాయతీలో లేదా? లేదు. వినండి, ఇప్పుడు లెక్కగా లైన్ లో నిలబడాలి. పైకి ఎత్తున్నా బాగా ఏం సార్ ఇట్లా వాకిలే వాడు రాలా, వాకిలు రాకనే కొట్లాడుకుంటాడు. వాయిన్ బేగమే చేయాల. వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే ఇప్పుడు 7 గంటలకు వచ్చి కాసుకొని నీళ్లు తక్కువ ఉంటే కూడా ఇప్పుడు లేదు అని 10 మనిషికి టోకన్లు ఇచ్చేసిపోతే మేమేం చేయాలి? పొద్దున వచ్చిన వాళ్ళ ఇప్పుడు నిన్న వచ్చారా మీరు? నన్ను వచ్చింటి లేదు అనేసి ఇచ్చేలేదు అని మళ్ళా 4 గంటలకు ఇచ్చిండారు. వచ్చి కాసుకొని ఉండి పోతే మళ్ళా ఇచ్చిండారు. ఎవరు మమ్మీది? సముద్రపల్లి. సముద్రపల్లి మీకు ఉండిపోనిగా మాట్లాడినాం సార్. టోకన్ ఇస్తారంటే ఈ లేదన్నారు సార్. మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇచ్చినారు సార్? చెప్పండి. మేము వచ్చి అడిగినాం, టోకన్ ఏమైనా ఇస్తారంటే ఈ లేదన్నారు. ఇచ్చినామంటే 3 టైమ్ తిరిగినాం మేము. లోడ్ దిగేటప్పుడు మేము ఈడే ఉన్నాము. రేపు ఇస్తాము 2 చేసింది. నిన్న టోకన్లు ఇచ్చినారు. ఎట్లా ఇస్తారు అట్లా? ఇచ్చిన తర్వాత